ఈటెల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్. ఎట్లుంటది ఫైట్? ఈటల రాజేందర్ అనేటైనా లోకల్ కాదు. రాగిడి లక్ష్మారెడ్డి అనేటైనా ఇప్పుడు మాకు ఎవరికి తెలియదు. కొత్తగా ఇప్పుడు వచ్చిండు. ఇంతకు ముందు ఆయన మల్కారికి చేసింది లేదు. రాగిడి లక్ష్మారెడ్డి అనేటైనా మల్కారికి పరిచయం లేదు. ఈటల రాజేందర్ అనేటైనా మల్కారికి పరిచయం లేదు. సునీత మహేందర్ రెడ్డి అనే టైం అయితే మహేందర్ రెడ్డి అన్న మాకు గతంలో మినిస్టర్ ఉండే మల్కాజ్గిరికి, మా జిల్లాకు మంత్రి ఉండే కాబట్టి మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో మహేందర్ రెడ్డి మాకు మంత్రి ఉండే. జర ప్రజలలో జర మంచి పేరు ఉంది. అది పోలిస్తే నెక్స్ట్ వచ్చేసి మల్కాజ్గిరి అంటే మైనంపల్లి అంటే మల్కాజ్గిరి. మైనంపల్లి అన్న ఏ పార్టీలు ఉంటే జనాలు ఆ పార్టీలు ఉంటారు. లాస్ట్ టైం ఏదో గఫ్లా జరిగింది కానీ మేము మల్కాజ్గిరి ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. అందరు మైనంపల్లి అన్న వైపు ఉన్నారు. చేతి గుర్తు కోటేసి సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తాం. ఈటల రాజేందర్ సెంట్రల్లో మళ్ళీ మోడీ వస్తున్నాడంట, గెలిపించుకుంటామని కొంతమంది అంటారు. ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచే అవకాశం లేదా మరి? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలిపించుకునే అవకాశం లేదా అంటే అది ఇక ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే గతంలో ఆయన అక్కడ ఏం చేసిండో చేయలేడు కాబట్టి మళ్ళీ మల్కారికి వచ్చిండు. ఆల్రెడీ ఓడిపోయింది కాబట్టి మల్కారికి వచ్చిండు. సునీత మహేందర్ రెడ్డి అంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి వ్యక్తి, అందరితో కలుపుకోవే వ్యక్తి. మళ్ళా మాకు మల్కాజ్గిరికి మంచి డైనమిక్ లీడర్ ఉన్నారు. చేయకున్నా కానీ చేపిచ్చే భరోసా ఇచ్చే మా మైనంపల్లి అని ఉన్నాడు కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నాం. ఈ బాక్స్ లైన్స్ చూస్తున్నారు, ఈ రోడ్స్, ఆడ ఆర్యూబీ. గతంలో మేము మల్కాజ్గిరి ప్రజలము ఏడికన్నా పోవాలంటే రైల్వేలతో పెద్ద ఇబ్బందులు ఉండే. ఇప్పుడు ఆ సమస్యలు అనేది తీరినాయి మైనంపల్లి అన్న ఎమ్మెల్యే అయినాక. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోయిండు, బీఆర్ఎస్ పార్టీ లేదు, లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నాడు. సో ఎట్లుంటుంది ఆయన పరిస్థితి ఇక్కడ? ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఉద్యమంని అణిచివేసి బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ అంటే అది మనకు సంబంధించింది కాదు. ఆల్రెడీ 4.5 కోట్ల ప్రజలు ఎవరైతే దెబ్బలు తిను ప్రాణత్యాగాలు చేసిన అంటే తెలంగాణ రాష్ట్రంలో తీసేసిండు ఆయన తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి అవకాశం లేదు, అవసరం లేదు. ఎందుకంటే నీకు తెలంగాణ ప్రజలే వద్దనుకో నువ్వు బీకి వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు ఆడ ప్రభావం పెద్దగా ఏముండదు. లక్ష్మారెడ్డి ఏముండదు, అయితే ఏముండదు. గతంలో ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినాడు అంటే ఆయనవి పెద్దగా తిరిగిన పాపాన పోలేడు, ఎన్నడూ మల్కాజ్గిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేడు. ఎవరు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇప్పటిదాకా ఆయన కనీసం ఆయన ఎట్లుంటాడో మాకు ఎవరికి తెలియదు. సో ఫైట్ ఏ పార్టీ మధ్యలో ఫైట్ ఉండొచ్చు? ఫైట్ ఏ పార్టీ మధ్యలో ఉండదన్న, వన్ సైడ్ కాంగ్రెస్. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయి. ప్రతి ఒక్క మహిళ బస్సులో ఉచిత ప్రయాణం అవుతుంది. కరెంటు బిల్లులు కొన్ని ఇళ్లకు మాఫ్ అవ్వడం జరిగింది. కరెంటు బిల్లు 0 బిల్లు వస్తున్నది. అంతా మంచిగా ఉందన్న, ఏం టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర ఉండేటోళ్ళు మల్కాజ్గిరిలో స్లమ్లల్లో రోజువారీ కూలీలు పోయే లేడీస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకు ఒక 10,000 వచ్చినా గతంలో 3 నుంచి 4,000 వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కే పోతున్నాయి. ఇవాళ వాళ్ళకు ఉచిత ప్రయాణం అంటే వాళ్ళకి అవి సేఫ్ అవుతున్నాయి. మీరు ఎవరికే ఓట్ అయిపోతున్నారు ఫైనల్? 100% మైనంపల్లి కాంగ్రెస్కి వేస్తున్నాము. కాంగ్రెస్ని గెలిపించుకుంటాం, సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకుంటాం. మా మైనంపల్లి అన్న మాటనే మా మాట. ఎట్లుంది మల్కాజ్గిరిలో పరిస్థితి? ఈటల, సునీత మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఎట్లుంటుంది ఇప్పుడు? కాంపిటీషన్ ఫుల్ ఉంది ముగ్గురు మధ్యలో. ఎందుకుందంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉండే, తర్వాత కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు ఈయన ఈటెల రాజేందర్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురిది ఏంటంటే నేను ముందు అని ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజల యొక్క నాడి ఎప్పుడు తెలియదు. ఓటు అయినాక, ఎలక్షన్ అయిపోయినాక బయటకు వస్తుంది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నాడు కదా, ఇక్కడ ఎట్లా ఉంటుంది? గెలిచే అంత ఉంటుంది అంటారా? ఉన్నది, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా సర్వీస్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు మంచిగానే చేస్తారు. ఎందుకు మా కార్పొరేటర్ కూడా ఆయనే కదా, బీజేపీ కార్పొరేటర్ మా శ్రవణ్ కుమార్ గారు. ఆయన వర్క్ చేస్తున్నాడు. అంతకుముందు నా కార్పొరేటర్స్ కూడా చేసారు. కానీ ఏంటంటే ప్రజానాడి మాత్రం ఇప్పుడు చెప్పలేము. మనం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తుంది, మాజీ మంత్రి వైఫ్. సో ఎట్లుంటుంది ఆమె? ఎవరికైనా తెలుసా ఇక్కడ? నాకైతే నేను ఆమెను గమనించలేదు. ప్రచారంలో ఇప్పుడు చూస్తున్నాము, ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తున్నాము. ఇక అంటే నెక్స్ట్ ఆటోమేటిక్ తెలిసిపోతారు కదా, ఇంకేం బాధ పడేది లేదు. ఎలక్షన్ తర్వాత సునీత మహేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవా ఇక్కడ? ఎందుకుంటా ఉంటావు. అంటే ఇప్పుడు మా కాంగ్రెస్ వచ్చింది కదా సార్, మరి ఎట్లా అంటే మేము అనుకోకుండానే ఆయన గెలిచిందా లేదా కాంగ్రెస్? ఇప్పుడు మా గెలిచిరు కదా మా వాళ్ళు, అయితే ఆటోమేటిక్గా వస్తారు.
కాబట్టి ఏంటంటే ఎలక్షన్ తర్వాతనే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏమనుకుంటారు అసలు పబ్లిక్ ఏమంటారు మీరు మీలాంటి నేను ఒక్కటి చెప్పడం కాదు, ప్రజల్ని కొంచెం కనుక్కోండి. నువ్వైతే ఎవరికి ఇస్తావు చెప్పు నీకు ఏ పార్టీ అసలు నీది నేను ఏ పార్టీ అని చెప్పలేను కదా, నేను ఓటర్ని. నా నాడు ఎప్పుడంటే ఎలక్షన్ లోపల పోయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ చూసి ఇక్కడ ఓట్లేసే అవకాశం ఉందా కాంగ్రెస్కి? ఎందుకుండదు సార్, వాళ్ళు కూడా సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు ఆ రోజు కూడా గెలిచిరంటే ఆ విధంగానే గెలిచిరు కదా. ఉం? ఏం లేదు, మీకు ఎప్పుడు ఆ రిజల్ట్ రోజు తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే ఓటర్, చెప్పవాను నేను ఎట్లా చెప్తాను ఎవరికి వేస్తావు చెప్పు, చెప్పాను, కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తావు. వేస్తాను. ఓకేనా? టీఆర్ఎస్ కేసీఆర్ ఓడిపోయింది కదా, ఎంతవరకు ఉన్నాయి ఛాన్సెస్ మల్కాజ్గిరిలో? ఎన్నో ప్లేస్లో ఉండొచ్చు? సెకండ్ ప్లేస్ వస్తుండొచ్చు. టీఆర్ఎస్కి సెకండ్ ప్లేస్ అంటే గెలిచే అవకాశాలు కాంగ్రెస్ అన్నా లేదా బీజేపీ రెండే ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈ రెండే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయనది ఇక్కడ జర ఎక్కువ ఏం లేదు. లక్ష్మారెడ్డి అంటే ఆయన గురించి కాదు, ముందు టీఆర్ఎస్కి ఏం లేదంటున్నా? ఏం లేదు ప్రస్తుతానికి అయితే. అది ఒకవేళ లేదు అని నేను చెప్పలేను, ప్రజలు నాడి చెప్తారు అది. మీరు ఏ పార్టీలో ఫైట్ ఉండొచ్చు, ఏ పార్టీ మధ్య fight ఇప్పుడు ఉండొచ్చు? ఇద్దరి మధ్యలో ఫైట్ ఎక్కువ ఉంది, బీజేపీకి ఉంది, కాంగ్రెస్కి ఉంది. మెయిన్ ఫైట్ అక్కడ నడుస్తుంది. బీఆర్ఎస్ ఆటోమేటిక్గా అయితే అప్ కావచ్చు, డౌన్ కావచ్చు. సునీత మహేందర్ రెడ్డి ఆమెకు లేదంట. నేను బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ మంచి. ఇప్పుడు ఈటెల రాజేందర్దే ఉన్నాయి మంచిగా. ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదా రాష్ట్రంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది, ఈటెలు ఎట్లా గెలుస్తాడు? ఇగో ఆయన ఎంపీ ఉన్నాక ఒకసారి కూడా మల్కాయిరికి రాలే, డెవలప్మెంట్ చేయలే. ఎవరు? మా సీఎం గారు, ఇప్పుడున్న సీఎం, మాజీ ఎంపీ మాజీ ఎంపీ రేవంత్ రెడ్డి. ఎంపీ ఇక్కడి నుంచే కదా ఎంపీ, కొడంగల్లో ఓడిపోగానే ఇక్కడికి వచ్చిండు, గెలిపించినాం. ఆయన ఈ గెలిచినాకనే ఒక పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒక్కసారన్నా ఆయన ఎంపీ ఉన్నప్పుడు మా దగ్గరికి రాలేదు మల్కాయిరికి. కలి వరదలు వచ్చినప్పుడు 2 సార్లు ఒకటి వచ్చి తిరిగిపోయాడు. డెవలప్మెంట్ ఫండ్ అయితే మాకైతే ఆయన ఎంపీ ఫండ్ నుంచి ఒక అమౌంట్ కూడా రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్ నుంచి, ఎట్లుంటుంది? ఆయన లోకల్ క్యాండిడేట్ కాబట్టి, ఉప్పల్లో లోకల్ క్యాండిడేట్. ఇంతకుముందు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆయన. ఈ టికెట్ ఇవ్వకుంటే ఆయన ఇది మారి మళ్ళీ బీఆర్ఎస్లో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాడంట? చూపెడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఫైట్, కాంగ్రెస్కి లేదు. ఇక్కడ కాంగ్రెస్ క్యాడరే లేదు. బీజేపీ నుంచి ఈటల గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అవకాశాలు? బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి మనిషిలో ఏంటంటే పొలిటికల్ చూడకుండా మామూలు కార్యకర్త దగ్గర పోయినా కూడా ఈటల రాజేందర్ ఒక బీసీ క్యాండిడేట్ కాబట్టి అందరూ. ఈడ ముదిరాజులు చాలామంది ఉన్నారు, వాళ్ళు వన్ సైడు. బీసీలు కూడా మునూరు కాపులు కానీ, రెడ్డి మన గౌడ్సే కానీ వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు, మనం బీసీ క్యాండిడేట్ను తెచ్చుకోవాలి అని. మీరు బీఆర్ఎస్ఏ కానీ ఈటలకు సపోర్ట్ చేస్తారా? ఈటలకు సపోర్ట్ ఏం కాదు కానీ పబ్లిక్ టాక్ అది. పబ్లిక్ అందరూ అనుకుంటారు ఇట్లా గెలిపిద్దామని. వెళ్తాం అంతేగాని నేను సపోర్టింగ్ అని ఏం లేదు. ఫైట్ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ అంటారా మీరు? బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి మధ్యలో ఎవరన్నా రావచ్చు. గెలిచే అవకాశాలు ఉన్నాయా ఈటల? ఈటలకు ఉన్నది అవకాశం. మరి ఈ బీఆర్ఎస్ మేము కూడా ఫుల్ ఫైట్ చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఆయన లోకల్ క్యాండిడేట్ ఉప్పల్లే ఉంటాడు కాబట్టి లోకల్ క్యాండిడేట్ అని ప్రచారం చేస్తున్నాం. కాంగ్రెస్ పరిస్థితి మరి ఇక్కడ మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ క్యాడర్ లేదు, ఇప్పుడు కూడా లేదు. పోటీ ఎట్లుంటది? ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది? కాంగ్రెస్ మీదనే ఉంటాయి తక్కువ, బీజేపీ అయితే తక్కువ, కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు అయితే కొద్దిగా నడుస్తుంది. టీఆర్ఎస్ కూడా ఉందా ఇక్కడ? టీఆర్ఎస్ కూడా ఉంది కదా. మళ్ళీ టీఆర్ఎస్ అంటే మళ్ళీ ఆయన కూడా పోటీ చేస్తుండే, ఈ మల్లారెడ్డి ఉండే, మల్లారెడ్డి క్యాన్సల్ అయిపోయినాక ఆయనకి ఇచ్చాను కానీ ఆయన కొత్త ఆయన్ని సునీత మహేందర్ రెడ్డి గెలవడానికి ఎంత పర్సెంట్ ఉంది అవకాశము? అంటే 90% అయితే కంపల్సరీ అండి, ఇక గెలిస్తే ఓపు ఉన్నది ఆమె. ఎందుకంటే ఆమె కొత్త ఆయన అయినా కూడా ఇక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పౌరుషం చూసి సార్, వీళ్ళైతే ఈటెల రాజేందర్ అక్కడ ఆయన, ఇక్కడికి వెళ్ళి టీఆర్ఎస్ అంటే ఈయన కొత్త ఆయన. దీని ద్వారా ఏంటంటే ఎవరికి వేస్తున్నావు ఓటు? కాంగ్రెస్.